ఈరోజు మన గౌరవ పౌరశాఖ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ తోటి అదేవిధంగా డిస్ట్రిక్ట్ సప్లైస్ ఆఫీసర్స్ తోటి సివిల్ సప్లైస్ అధికారులతోటి అదేవిధంగా ఈ ఆయిల్ కంపెనీస్కి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన స్టేట్లో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ సంబంధించి కొంత పాండమిక్ అనేది ఉందని చెప్పేసి ఉన్నటువంటి ప్రచారం మీద ఈరోజు మాకు మార్నింగ్ ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు అండ్ మన గౌరవ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. క్లియర్గా ఎక్కడ కూడా ఈ యొక్క పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించిన నిల్వలు దానికి సంబంధించి సరఫరా సంబంధించి కూడా క్లియర్గా ఆయిల్ కంపెనీస్ కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా సరఫరాకి అభ్యంతరాలు మన ఇబ్బందులు లేకుండా మన పబ్లిక్కి ఈ యొక్క ఆయిల్ డీజిల్స్ అనేది పెట్రోల్ డీజిల్ అనేది సక్రమంగా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి వారితో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో కూడా మేము తహసీల్దార్స్ని అండ్ మా సివిల్ సప్లైస్ డీటెయిల్ని వాళ్ళని కూడా డ్రాఫ్ట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి వాళ్ళని కూడా నిరంతరం అన్ని పెట్రోల్ పంపుల దగ్గర కూడా పర్యవేక్షిస్తూ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టి ఏమని చెప్పడం చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే మనకి మన జిల్లాలో అయితే ఎక్కడా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మా దృష్టికి ఇంకా రాలేదు. మేము లాస్ట్ 22 కూడా ఈ యొక్క ఎస్ఓతో ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్ అధికారులతో కూడా పెట్టడం జరిగింది. అయితే కొన్ని బంక్స్ మనకి ఒక 15 బంక్స్ డ్రైవర్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అవి కూడా వెరిఫై చేశారు డీసీ గారు వెళ్ళి. కానీ వాళ్ళకి క్రెడిట్ బేస్ మీద ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆయిల్ తీసుకోలేని పరిస్థితి ఉండటం వల్ల మాత్రమే తప్ప ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని మాత్రం వాళ్ళు సరఫరా లేని పరిస్థితి కాదు. కాబట్టి జిల్లాలో దాదాపు 264 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందరికి కూడా సరఫరా అనేది సాఫీగా జరుగుతూ ఉంది. ఏదైనా కనుక మనకి సరఫరా తగ్గి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మాత్రం మా దృష్టికి వచ్చేసి వాళ్ళు సరఫరా చేసే విధంగా చెల్లించుకోవడం జరగడం జరిగింది. కాబట్టి మా తహసీల్దారులు అండ్ డీటీలు కూడా రెగ్యులర్గా పరీక్షిస్తూ ఇది తీసుకున్నాక మా దృష్టికి వస్తే మేము సరఫరా అధికారులతో మాట్లాడి మనకు సేల్స్ ఆఫీసర్స్ ఉన్నారు జిల్లాలో వాటితో మాట్లాడి ఆ బంకులకు కూడా సరఫరా విధంగా చూస్తామని చెప్పి తెలియజేయగలుగుతుంది. కాబట్టి పబ్లిక్ ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు.